ఇక రామారావు గారితో మీరు చెప్పారు ఆయన ఎలాంటి వారు ఏంటి, ఆయన ఎలా మూడ్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ కెరీర్ గురించి చెప్పేవాళ్ళు. అవునవును. ఎస్. అయితే రామారావు గారికి మీకు 1-to-1 ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా జరిగినాయా? ఆయన మీ మీద కోపడటం, మీరు ఇందాక నిరభ్యంతరంగా చెప్తానన్నారు ప్రతి ఏదైనా తెలిసిందా? అదే విన్నాను. ఎందుకలా, ఏం జరిగింది అసలు? బొబ్బిలిపుల్లిలోనే జరిగింది. బొబ్బిలిపుల్లిలో ఏం జరిగిందంటేనండి, ఆయన మహానుభావుడు. ఆయన గురించి నేనంతా ఆయన ముందు రష్ వస్తున్నారు. రష్ వస్తే కెమెరామెన్ ఏమో కేఎస్ మణి అండి. ఆయన కన్నప్ప నచ్చాడు కానీ కేఎస్ మణి నచ్చడానికి. కన్నప్ప అసిస్టెంటే కేఎస్ మణి. కన్నప్ప ఇదైన తర్వాత కొంచెం కేఎస్ మణి గారిని ఎంకరేజ్ చేశారు గురువు గారు. జనరల్గా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదండి. అన్ని సినిమాలకి కేఎస్ మణి చేస్తూ ఉన్నారు. బొబ్బిలిపుల్లికి కూడా పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత రష్ వస్తున్నాం మేమందరం కలిసి. గురుగారు లేరు. గురుగారు ఎప్పుడు ఉండేవారు కదా, బిజీగా ఉంటారు. రష్ వస్తుంటే నన్నే పంపించేవారు ఆయన. ఒక రిప్రజెంటేటివ్ కావాలిగా డైరెక్షన్ తరపుని. అసోసియేట్ డైరెక్టరే ఇదిగా ఉంటాడు ఆయన, రామారావు గారితో ఇదిగా ఉండేవాడు. వచ్చినప్పుడు ఆయన రష్ వస్తున్నారు, రష్ అయిపోయింది, చాలా ఇంపేషెంట్గా ఉన్నారు, అసహ్యంగా ఉన్నారు. సార్ ఏంటి సార్ అన్నాడు. హీఈస్ ద కెమెరాన్ హూ హ్యాస్ షోన్ మై ష్రింకెన్ ఐస్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. అంటే నా ఇది కళ్ళు ముడతలు పడ్డ కళ్ళను చూపించిన ఒకే ఒక కెమెరామెన్ ఇది బడి ఏదో అన్నాడు ఆయన. అంటే సరే సార్ మీరు డైరెక్టరే కదా, అది మీరు బయటకు అనకుండా ఉండాల్సిందేమో అన్నాను. గబుక్కుని వచ్చేసింది నాకు. అవును, నలుగురు ఉంటారు కదా, ఆయన వెనకాల కూడా ఉంటారు కదా. ఆయన ఉన్నప్పుడు అంటే కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి బయటకు వచ్చేసారు. బయట వచ్చి గురువుగారు లేరు. గురువుగారు లేకపోతే అక్కడ ఆయన ఏవిఎం దగ్గర ఎక్కడో ప్రొజెక్షన్ చూస్తున్నారు, వేరే ప్రొజెక్షన్. అప్పుడు గురువుగారు రామారావు గారు ఫోన్ చేసి హరిశ్చంద్రరావు ఇలాగ కామెంట్ చేశాడు నా మీద అన్నాడు. ఆయన ఏమన్నారంటే, హరిశ్చంద్రరావు జనరల్గా తప్పు చేయడండి, తప్పు మాట్లాడండి, మాట్లాడితే ఏదైనా పాయింట్ ఉంటేనే మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ ఆ తర్వాత సబ్సిడీ అయింది. ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఒక్క తప్పు, ఆయన ఎదిరించిన ఒక్క తప్పు కూడా నా సిన్సియారిటీ కవర్ చేసేసింది, నా ఆనెస్టీ కవర్ చేసేసింది. తర్వాత మళ్ళీ బాగానే ఉన్నారా? అయ్యో సెటిల్ ఇంకా నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే ఆయన అప్పుడు పార్టీ పెట్టారు. భయపెడితే అందరికి పరిచయం చేశారు. బ్రదర్ హరికృష్ణ, ఈ నందం హరిశ్చంద్రరావు గారు, ఆయన దాసర్ గారి రైట్ హ్యాండ్ అంటూ పరిచయం చేశారు. తర్వాత నా పెన్ను తీసుకుని మేనిఫెస్టో రాశారు డబ్బింగ్ చెప్తుంటే. అసలు బ్రహ్మాండం. ఆయన కాఫీ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి నేను, జీలకర్ర కాఫీ. అవునా? కాఫీలో జీలకర్ర కాఫీ తాగుతాడు ఆయన. అవునా? వాటర్ను జీలకర్ర కాఫీ అనుకుంటా. సొంటి కాఫీను జీలకర్ర వాటర్. కాఫీ తాగుతారు బ్రదర్ అన్నారు. ఎవరిని ఆఫర్ చేయడు ఆయన. ఆయనకు ఒక నమ్మకం, రామారావు గారికి ఒక నమ్మకం. ఈ ప్రొడ్యూసర్లు ఎప్పుడు పెర్మనెంట్ కాదు, ఒక సినిమా చూస్తారు, సక్సెస్ అయితే ఉంటారు మనతోటి, లేకపోతే వెళ్ళిపోతారనే గాఢమైన నమ్మకం రామారావు గారికి. నాగేశ్వరరావు గారికి అలా కాదు. ఆయన ఎక్కడ పాతుకుపోతే అక్కడ పెర్మనెంట్ కన్సర్న్స్ ఆయనకు ఉంటాయి. రామారావు గారికి అలా ఉండవండి. రామారావు గారు ఎప్పుడు కూడా మళ్ళీ మొహాలు చూపించినట్టండి ఆయనకు అనుభవం. ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు రిలేషన్షిప్కిను సక్సెస్కి సంబంధం ఏముంది? రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇదవుద్ది. ఇప్పుడు ఒక తప్పు జరిగినంత మాత్రాన ఫ్యామిలీని దూరం అయిపోతాం మనం. ఫ్యామిలీ లాంటిది సినిమా అని ఆయన అభిప్రాయం. అంచేత వీళ్ళని ఎప్పుడు కూడా స్పేర్ చేయకూడదని అనుకునేవాడు ఆయన, రామారావు గారు. ఆయన అభిప్రాయం. తర్వాత ఒకసారి విఎంసి దొరస్వామిరాజు గారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు దొరస్వామిరాజు గారు ఈయన సినిమా డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఏదో ఒక సినిమా. అంతకుముందు సినిమా ఫ్లాప్ అయింది. వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన లెటర్ రాశాడు. ఆయన వీఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ ఫిల్మ్ అని చేస్తే ఆయన ఏం చేశాడు తెలుసండి, ఆఫీస్ రూమ్ ఉంది మెటాస్లో, దాని మీద అంటించాడు ఆయన. చూడండి బ్రదర్, రామారావు గారి ఆఫీస్లో ఆ లెటర్ అంటించారా? ఆ లెటర్ అంటించాడు ఆయన, నాతో చూపించాడు ఆయన నాకు.
చూడండి బ్రదర్ ఇలా ఉంటారు వీళ్ళు, వీళ్ళు ఏమనాలి, ఏం పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, మనకేం పర్వాలేదు, పదండి వెళ్దాం అన్న. తర్వాత ఒకసారి మేము పర్చేజింగ్కి వెళ్ళాం, నా అదృష్టం జరిగింది అది. పర్చేజింగ్ గురువు గారు, నేను, కాస్టమరు రామారావు గారు వెళ్ళాం. ఎక్కడో వెబిట్స్లో ఒక షాపుకి తీసుకెళ్ళాడు ఆయన. నన్ను పిలిచి, బ్రదర్ వీళ్ళు మనకి 10% కంటే 5% ఎక్కువ ఇస్తారు, మీరు వదిలిపెట్టకండి అంటే అంత నిజాయితీగా ఉండేవాడండి ఆయన. బ్రదర్ మనం ఏమన్నా తాగుదామా అన్నారు ఆయన. తాగుదంటే నేను తాగుదాం సార్ అన్నాడు. ఏం తెప్పించారు? ఫాలుడా ఏదో ఉంది, అది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఓకే ఓకే. అది కొంతసేపు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ తాగుదామా బ్రదర్ అన్నాడు ఆయన. మహానుభావుడు, ఆయన ద్వారా అది తాగాం. అయితే ఇప్పుడు రామారావు గారేమో టీడీపీ పార్టీ తెలుగుదేశం పెట్టారు, దాసనారాయణరావు గారు కాంగ్రెస్. మరి వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు, దాని తర్వాత పార్టీలు పెట్టి అదేం లేదు, విమర్శలు, ప్రతి మనస్పర్ధలు ఏం లేవు. కానండి ఈయన ప్రచారం చేసినా, ఎగ్నిస్ట్గా ప్రచారం చేసినా రామారావు గారు అదే గొప్పతనం అండి. రామారావు గారు గొప్పతనం ఏంటంటే ఆయనకు అధికారం ఉన్నా, ఈయన వల్ల ఇది చేసిన ప్రచారం చేసినా కూడా, ఏదైనా ఎఫెక్ట్ వచ్చినా కూడా ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదండి రామారావు గారు. ఆయన గొప్పతనం అది. ఓకే, యాంటీకి ప్రచారం అయితే చేశారు కదా దాస్ గారు. కాంగ్రెస్ ప్రచారం చేశారు, ప్రచారంగా కూడా విమర్శ చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఆయన ఫీల్ అవ్వాలి, అదేం లేదు. ఓకే, దీనికి కారణం ఏంటంటేనండి, ఒకళ్ళంటే ఒకళ్ళ గౌరవం అండి. తర్వాత పెద్దవాళ్ళు అండి అంత ఇమ్మీడియట్గా బయటపడిపోరండి ఇప్పట్లాగా. ఇప్పుడున్న నాయకులు ఉన్నారు చూసారు, అప్పుడు వాళ్ళ బయటపడరండి. ఇచ్చేదంటే ఒక రామారావు గారు అంటే నిజమైన ప్రజలకి సంక్షేమం కోరి, నిజంగా సేవ చేయకోరి వచ్చిన మహానుభావుడు ఆయన.